సో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్ కోవిద్ అండ్ శశాంక్. నేను మీ కోవిద్ కృష్ణ. చాలా రోజుల నుంచి మా టీం అంతా కలిసి ఒక C++ కోర్స్ సిలబస్ని క్యూరేట్ చేయడం జరిగింది. ఈరోజు ఇంట్రొడక్టరీ వీడియోతో మీ ముందరికి ఈ కోర్స్ని పరిచయం చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్లో వి ట్రై టు డెలివర్ ఆల్ ద టాపిక్స్ ఫ్రమ్ ద బిగినింగ్ అండ్ బేసిక్స్. ఎవరైతే ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఇంకా కొత్తగా స్టార్ట్ చేయని వాళ్ళు, అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్ గురించి కాస్త అవగాహన ఉన్నవాళ్ళు, అండ్ ఆల్సో నెక్స్ట్ లెవెల్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఒక రివిజన్ కోర్స్ లాగా తీసుకొద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇందులో మేము కవర్ చేయబోయే టాపిక్స్ అన్నీ బేసిక్స్ నుంచి, అంటే వేరియబుల్స్ నుంచి స్టార్ట్ చేసి, డేటా టైప్స్ నుంచి స్టార్ట్ చేసి ఊప్స్ కాన్సెప్ట్స్ వరకు వెళ్తాం. అండ్ దీని తర్వాత ఒక స్పెషలైజ్డ్ స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ కోర్స్ని మేము ముందుకు తీసుకొస్తాం. అండ్ చాలా రియలిస్టిక్ వేలో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడు, లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు ద సబ్జెక్ట్. సో ఇనీషియల్లీ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏంటి? ప్రోగ్రామింగ్ అంటే ఇట్ ఈస్ ఎ వే ఆఫ్ టాకింగ్ టు కంప్యూటర్. ఒక కంప్యూటర్కి మనం చేయాలనుకున్న కాంపిటేషనల్ టాస్క్స్ని ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వడాన్ని మనం ప్రోగ్రామింగ్ అంటాం. అలా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ప్రోగ్రామింగ్ చేయడానికి మనకి అవసరమయ్యే మీడియం వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం ప్రోగ్రామింగ్ అయితే, ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చే మీడియంని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఈరోజు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి, ప్రోగ్రామింగ్లో ఎన్ని పారాడైమ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ప్రోగ్రామింగ్లో నెక్స్ట్ మనం ఏమేం చేయొచ్చు, అండ్ ప్రోగ్రామింగ్ వల్ల యూజెస్ ఏంటి, ప్రోగ్రామింగ్ ఎవల్యూషన్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అండ్ ఆల్సో దాని తర్వాత ఈ కోర్స్ యొక్క సిలబస్, అండ్ ఆల్సో ఈ కోర్స్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి కావాల్సిన 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి నేను మీకు నా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లో కలిగిన ఇన్సైట్స్ మీతో షేర్ చేసుకుంటా. సో టాపిక్ నెంబర్ 1లోకి వెళ్ళిపోదాం. సో అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? సో ఈ పాయింట్కి వస్తే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ డివైడ్ అవ్వడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ వేరియబుల్స్ స్టాటికల్లీ టైప్డా, డైనమికల్లీ టైప్డా, ఈ క్యారెక్టరిస్టిక్ బేస్ మీద డిఫరెన్షియేట్ చేస్తాం. అండ్ C++ వచ్చేసి స్టాటికల్లీ టైప్డ్, అంటే ఇందులో డేటా ఒక టైప్లో స్టోర్ చేస్తే మళ్ళీ అదే వేరియబుల్ని వేరే డేటా టైప్ని స్టోర్ చేయడానికి యూజ్ చేయలేం. అండ్ సెకండ్ వచ్చేసి ప్రొసీజరల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్. ప్రొసీజరల్లో జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే ఉంటాయి. అదే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో మాత్రం రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ని అండ్ క్లాసెస్ని రిప్రజెంట్ చేస్తూ, ప్రోగ్రామింగ్లో మనం రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అన్న దాని గురించి తెలుసుకుంటాం. సో C++ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ ఆల్సో ప్రొసీజరల్ లాంగ్వేజ్. దీని తర్వాత స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అని, మార్కప్ లాంగ్వేజెస్ అని డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉంటాయి. మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, C++ ఇస్ ఎ ప్రొసీజరల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టాటికల్లీ టైప్డ్ కంపైల్డ్ లాంగ్వేజ్. ఈ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ దాని గురించి తర్వాత వీడియోస్లో మాట్లాడుకుందాం. సో బేసికల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, C++ అనేది ఒక స్టాటికల్లీ టైప్డ్, ప్రొసీజరల్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కంపైల్డ్ లాంగ్వేజ్. సో అండ్ ఇంకా చాలామందికి చాలా మిత్స్ ఉంటాయి. అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలన్నా, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలన్నా, ఏది చూస్ చేసుకోవాలి, అసలు నేను ఏది నేర్చుకుంటే బెటర్? సో జనరల్ పర్పసెస్ కోసం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది నేర్చుకున్నా పర్లేదు. లెట్ ఇట్ బి C++, జావా, పైథాన్, రూబీ, రస్ట్, జావా స్క్రిప్ట్, లాంగ్వేజ్ ఏదైనా పర్లేదు, జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మాత్రమే వాడాలి అనుకుంటే. అదే స్పెసిఫిక్ పర్పసెస్కి వెళ్తే, ఫర్ ఎగ్జాంపుల్ జావాతోనే రోబస్ట్ వెబ్ అప్లికేషన్స్ అండ్ సిస్టమ్ అప్లికేషన్స్ని డిజైన్ చేయొచ్చు. అండ్ ఆల్సో పైథాన్ యూజ్ చేసి మెషిన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి సాఫ్ట్వేర్ని డిజైన్ చేయొచ్చు. అండ్ C++తోనే హార్డ్వేర్ ప్రోగ్రామింగ్ చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ స్పెషలైజేషన్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ని మనం వాడతాం. సో యాజ్ ఎ బిగినర్, మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది చూస్ చేసుకోవాలి అన్న ఆస్పెక్ట్లో మనం 2 విషయాలు కన్సిడర్ చేయాలి. అది మనకు హ్యాండీగా ఉందా లేదా. సో ఫర్ ఎగ్జాంపుల్,
సి, సి ప్లస్ ప్లస్, పైథాన్, జావా, ఈ 4 లాంగ్వేజెస్ మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఫర్ బిగినర్స్. సో ఈ 4 లాంగ్వేజెస్లో 3 ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సి ప్లస్ ప్లస్, జావా అండ్ పైథాన్. ఈ మూడిట్లో పైథాన్ని మనం ఎగ్జామ్ చేయాలి, ఎందుకంటే పైథాన్ చాలా ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఒకసారి పైథాన్ నేర్చుకుంటే తర్వాత వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి డిఫికల్టీగా ఉంటుంది. సో పైథాన్ని మనం పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ అండ్ జావా. సి ప్లస్ ప్లస్ అండ్ జావాలో మనం ఏది చూస్ చేసుకోవాలి అన్న డిబేట్ వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా సి ప్లస్ ప్లస్కే ఓటేస్తా, ఎందుకంటే హ్యాండీనెస్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ అంటే సి ప్లస్ ప్లస్లో చాలా ఈజీగా ప్రోగ్రామ్స్ రాయొచ్చు యాజ్ కంపేర్డ్ టు జావా, అండ్ ఆల్సో సి ప్లస్ ప్లస్ ఈజ్ స్లైట్లీ ఫాస్టర్ దెన్ జావా. సో సి ప్లస్ ప్లస్లో ఎగ్జిక్యూట్ అయ్యే ప్రోగ్రామ్ కొద్దిగా జావాలో ఎగ్జిక్యూట్ అయ్యే సేమ్ ప్రోగ్రామ్తో కంపేర్ చేస్తే సి ప్లస్ ప్లస్ ప్రోగ్రామ్స్ కొంచెం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. అండ్ పైథాన్ తీసేయడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే పైథాన్ ఈజ్ స్లోయెస్ట్ లాంగ్వేజ్. సో ఈ 3 డిఫరెంట్ లాంగ్వేజెస్ని కన్సిడర్ చేసుకున్నప్పుడు సి ప్లస్ ప్లస్ స్టాండ్స్ అవుట్. ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది స్పీడ్ విషయంలో, అండ్ ఆల్సో ఈజ్ ఆఫ్ యూజ్, దాన్ని ఈజీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో జావా అయితే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది. అండ్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది చూస్ చేసుకున్నా సరే మనకు రావాల్సింది ప్రోగ్రామింగ్ లాజిక్. లాంగ్వేజ్ కంటే లాజిక్ ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు ప్రోగ్రామింగ్ అంటేనే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ దోశ ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆ దోశ మీకు కావాల్సినట్టు స్పెసిఫై చేయాలి ఎవరికి, షెఫ్కి. సో మీరేం చెప్తారు, ఆయిల్ తక్కువై, కొద్దిగా క్రిస్పీగా చేయి, అండ్ ఆల్సో కర్రీ తక్కువై, అండ్ ఆల్సో కొద్దిగా చట్నీ ఎక్కువ అని చెప్పి స్పెసిఫికేషన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అది మీరు తెలుగులో ఎలా ఇస్తారు, అదే హిందీలో అయితే అతను ఇంకోలా చెప్తాడు, అదే ఇంగ్లీష్లో అయితే ఇంకోలా చెప్తాడు, కానీ చెప్పే ఇంటెన్షన్ ఒకటే. సో ఆ ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది ప్రోగ్రామింగ్ లాజిక్. ఆ చెప్పే మీడియం, ఆ లాంగ్వేజ్, సైన్ లాంగ్వేజ్ కావచ్చు, లేకపోతే తెలుగు కావచ్చు, హిందీ కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈజ్ ఎ మీడియం. సో ఇప్పుడు మనం కంప్యూటర్తో ఇంటరాక్ట్ అవ్వడం అనేది ప్రోగ్రామింగ్ లాజిక్, అది మన మెయిన్ ఇంటెన్షన్ అవ్వాలి. అంతేగాని ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బెటరా, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బెటరా అంటే దెర్ విల్ బీ ఏ డిబేట్ ఆఫ్ చూసింగ్ విచ్ లాంగ్వేజ్, అంటే ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలనడానికి ఒక ఘర్షణ వస్తుంది. సో అలాంటప్పుడు, అలాంటి ఘర్షణ వచ్చినప్పుడు మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తాం. అందులో స్పీడ్ ఒకటి, హ్యాండీనెస్ ఒకటి. అందులో స్పీడ్లో సి ప్లస్ ప్లస్ బీట్స్ పైథాన్ అండ్ జావా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, అండ్ విచ్ ఆర్ మోర్ పాపులర్ ఫర్ బిగినర్స్. అండ్ ఆల్సో హ్యాండీనెస్లో సి ప్లస్ ప్లస్ ఈజ్ ఈజియర్ దెన్ జావా, ఎందుకంటే జావాలో సింటాక్స్ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటుంది ఫర్ బిగినర్స్. ఎక్స్పర్టీస్ వచ్చే కొద్దీ జావా కూడా హ్యాండీగానే అనిపిస్తుంది, కానీ యాజ్ ఎ బిగినర్ ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ అవుట్, సి ప్లస్ ప్లస్ ఈజ్ యువర్ బెస్ట్ ఆప్షన్. సో పైథాన్ అండ్ జావాని పక్కన పెట్టేసి సి ప్లస్ ప్లస్తోని బిగిన్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఆప్షన్. అండ్ ఆల్సో సి ప్లస్ ప్లస్లో STL అనే ఒక స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ, ఈ లైబ్రరీలో డిఫరెంట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గోరిథమ్స్ అండ్ ఇటరేటర్స్ ఉంటాయి. వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో సి ఫాస్టర్ దెన్ సి ప్లస్ ప్లస్ అయినప్పటికీ మనం సిని పక్కన పెట్టి సి ప్లస్ ప్లస్ చూస్ చేసుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ వచ్చేసి సి ప్లస్ ప్లస్ సపోర్ట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్. సో ఊప్స్ కాన్సెప్ట్స్ని సి ప్లస్ ప్లస్ సపోర్ట్ చేస్తుంది అండ్ సి సపోర్ట్ చేయదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సి ప్లస్ ప్లస్ హ్యాస్ స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ. సో డేటా స్ట్రక్చర్స్ని, అల్గోరిథమ్స్ని అండ్ ఇటరేటర్స్ని యూజ్ చేసుకోవడానికి స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ అంటే ప్రీ డిఫైన్డ్ ప్రీసెట్స్ ఆఫ్ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే కంటైనర్స్ కావచ్చు ఉంటాయి. అదే సిలో అయితే మనమే డిఫైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూసింగ్ ఎ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం, కానీ ఎప్పుడైతే మీరు బిగినింగ్ స్టేజ్లో ఉన్నారు, ఒక లాంగ్వేజ్ తర్వాత ఇంకో లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకుంటున్నారు, అలాంటప్పుడు సి ప్లస్ ప్లస్ వుడ్ బీ ఏ బెటర్ ఆప్షన్. సో ఇప్పటి వరకు మనం ఏమేమి తెలుసుకున్నాం, అసలు సి ప్లస్ ప్లస్ కోర్స్ ఎందుకు, అండ్ దాని అవుట్కమ్స్ ఏంటి, తర్వాత దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకున్నాం. తర్వాత పైథాన్, సి, జావా, సి ప్లస్ ప్లస్ మధ్యలో ఏది చూస్ చేసుకుంటే బెటర్, దీని గురించి తెలుసుకున్నాం. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఫ్యాక్టర్స్, అంటే ఒక
ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటివి, మనం ముందు మన మైండ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నదానికి ఒక 3 ఫ్యాక్టర్స్ని నేను కన్సిడర్ చేస్తా. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఇంగ్లీష్. మీరు అడగొచ్చు, అరే అన్న ఇంగ్లీష్ ఎందుకు అంత వచ్చి ఉండాలి అని. నేనేం ఇంగ్లీష్ ఐఎల్టీఎస్ లెవెల్లో వచ్చి ఉండాలి అని అనట్లేదు, కానీ ఇంగ్లీష్ వచ్చి ఉండడం బెటర్. ఎందుకంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇన్వెంటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నేటివ్ స్పీకర్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, అంటే వాళ్ళ మాతృభాష ఇంగ్లీష్. సో వాళ్ళు ప్రతి కాన్సెప్ట్కి అండ్ ప్రతి కీవర్డ్కి కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఇంట్రడ్యూస్ చేశారు అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఇంగ్లీష్లోనే నేమ్ చేశారు. అండ్ ఆ ఇంగ్లీష్లో నేమ్ చేసింది కూడా వాళ్ళు ఆ ఇంగ్లీష్ వర్డ్స్ యొక్క రూట్ మీనింగ్ నుంచి రిఫర్ చేస్తూ నేమ్ చేశారు. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం విల్ గివ్ యూ అన్ ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఆఫ్ లెర్నింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫాస్టర్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఫాస్ట్గా నేర్చుకోవాలి అనుకుంటే ఇంగ్లీష్ నేర్చుకుంటే మీకు ఎక్కువ స్కోప్ దొరుకుతుంది. తర్వాత లాజికల్ థింకింగ్. ఇదేదో వన్ డే బ్యాటింగ్ చేసి లేకపోతే బట్టి పట్టేసి వెళ్ళిపోయి రాసేస్తా అంటే వచ్చే సబ్జెక్ట్ కాదు ఇది. సో బేసికల్లీ మనకు కావాల్సింది లాజికల్ థింకింగ్. ఒక పని చేయాలి, ఆ పనిని ఎలా చేయాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆ పనిని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, ఆ పనికి కావాల్సిన సరుకులు ఏంటి, లేకపోతే ఆ పనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, వీటన్నిటిని మనం డెడ్యూస్ చేయగలగాలి. అంటే స్టార్టింగ్ నుంచి మనమే బిల్డ్ చేయాలి. సో అలా బిల్డ్ చేయడానికి కావాల్సిన లాజికల్ థింకింగ్ కావాలి. సో అలాంటి లాజికల్ థింకింగ్ని డెవలప్ చేసుకోవడం కోసం నేను సజెస్ట్ చేసేది పజిల్స్ అండ్ వీడియో గేమ్స్. అండ్ స్పోర్ట్స్ ఆడినా మీకు న్యూరలాజికల్ కనెక్టివిటీ చాలా మంచిగా ఉంటుంది. అండ్ డెక్స్టెరిటీ ప్రాక్టీస్ చేయండి. సో డెక్స్టెరిటీ అంటే మీరు నాన్ డామినెంట్ హ్యాండ్తోన లిటిల్ థింగ్స్ని డైలీ చేస్తూ ఉంటే మైండ్లో న్యూరల్ నెట్వర్క్స్ అనేవి గట్టిపడి మీకు లెర్నింగ్లో చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ పజిల్స్ వచ్చేసి సుడోకు, చెస్ అండ్ ఆల్సో గో, కనెక్ట్ 4 in a row, ఇలాంటి గేమ్స్, ఇలాంటి పజిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఆడడం వల్ల మీ లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. సో ఇదే కాదు, మీకు లాజికల్ అబిలిటీస్ని పెంచుకునే ఏ ప్రాసెస్ అయినా సరే, మ్యాథమెటిక్స్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే యాప్టిట్యూడ్లో ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏదైనా సరే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ అండ్ మీ మైండ్ పైన కొద్దిగా స్ట్రెస్ పెట్టే, అంటే లైక్ కొద్దిగా, సో మీ మైండ్ ఎఫర్ట్స్ పెట్టి ఆడే ఆటలు, పజిల్స్ ఏవైనా సరే మీకు లాజికల్ థింకింగ్ని బిల్డ్ చేస్తాయి. అండ్ థర్డ్ది వచ్చేసి అనలాజికల్ థింకింగ్. అనలాజికల్ థింకింగ్ అంటే మీరు ఇప్పుడు కొత్తగా ఒక సబ్జెక్ట్ గురించి వింటున్నప్పుడు మీ దగ్గర ఉన్న పాత నాలెడ్జ్తోన దీన్ని రిలేట్ చేసుకోగలిగితే మీరు లెర్నింగ్ ఫాస్ట్గా ఉంటుంది అండ్ ఎక్కువ కాలం రిటైన్ చేసుకోగలరు. సో ఇప్పుడు నేర్చుకుంటున్న టాపిక్స్ని మీ పాస్ట్లో ఉన్న నాలెడ్జ్, మీ పాస్ట్లో గెయిన్ చేసిన నాలెడ్జ్తోన రిలేట్ చేయడానికి ట్రై చేయండి. అలా ట్రై చేస్తే మీ లెర్నింగ్ కర్వ్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని నేర్చుకోవడం చాలా సింపుల్ అయిపోతుంది. అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం పెద్ద హార్డ్ ఏం కాదు. మోస్ట్లీ 1 to 1.5 months ఫర్ బిగినర్స్, అంటే ఇప్పటి వరకు ప్రోగ్రామింగ్లో అసలు టచ్ లేని వాళ్ళకి 1 to 1.5 months పడుతుంది. అండ్ మోస్ట్లీ 30 to 40 days. అండ్ ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఒకటి ఆర్ 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి 1 week లోపల ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. అలా రాకపోతే మీరు ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తప్పుగా నేర్చుకున్నారని అర్థం. మీరు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసే కోర్స్ కంటెంట్ ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మాడ్యూల్ 1. సో మాడ్యూల్ 1లో ప్రోగ్రామింగ్ గురించి ఇంట్రడక్షన్, అసలు C++ ఎలా రన్ అవుతుంది అండ్ బిహైండ్ ద సీన్స్ C++ ప్రోగ్రామ్కి ఏం జరుగుతుంది, అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, దీని గురించి మాట్లాడదాం. అండ్ C++ బేసిక్స్ లైక్ వేరియబుల్స్, డేటా టైప్స్, రేంజెస్, వీటి గురించి మాట్లాడదాం. తర్వాత కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, మాడ్యూల్ 2లో కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్, ఇందులో కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్, వీటి గురించి మాట్లాడదాం. అండ్ ఆల్సో జంపింగ్ స్టేట్మెంట్స్ గురించి కూడా. అండ్ మాడ్యూల్ 3లో ఫంక్షన్స్ అంటే పెద్ద లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్న వాటిని కాంపాక్ట్గా ఎలా రాయొచ్చో వాటి గురించి మాట్లాడదాం. అండ్ మాడ్యూల్ 4లో అరేస్ అండ్ పాయింటర్స్, వీటి గురించి మాట్లాడదాం. ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్. మనం ఏ డేటా స్ట్రక్చర్ నేర్చుకోవాలన్నా హార్ట్ ఆఫ్ ద కోర్ అంటారు కదా, అది అరేస్ అండ్ పాయింటర్స్ టాపిక్స్. అండ్ తర్వాత ఇంట్రడక్షన్ టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది
ఇక్కడికి వెళ్ళినా అసలు ఎవర్ గ్రీన్. ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ వస్తే వి కెన్ మ్యానిపులేట్ డేటా ఇన్ వాట్ ఎవర్ వే వి వాంట్. మనకు నచ్చిన విధంగా డేటాతో ఆడుకోవచ్చు ఈ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ గురించి బాగా తెలిస్తే. ఆ తర్వాత ద స్టాండర్డ్ టెంప్లేట్ లైబ్రరీ, డేటా స్ట్రక్చర్స్ని, అల్గోరిథమ్స్ని అండ్ ఆల్సో ఇటరేటర్స్ని మనం మాన్యువల్గా రాయకుండా ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ ప్రీసెట్స్ ఆఫ్ ఫంక్షన్స్ కావచ్చు, లేకపోతే కంటైనర్స్ కావచ్చు, లేకపోతే డేటా టైప్స్ కావచ్చు, అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో వాటిని డైరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి, ఎలా మ్యానిపులేట్ చేయాలి, దీని గురించి ఒక స్పెషలైజ్డ్ మాడ్యూల్గా డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మాడ్యూల్ 7లో ఫైల్ హ్యాండ్లింగ్. మన సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి. అందులో బేసిక్ ఫైల్ టైప్స్ ఏంటి, వాటిని ఎలా మ్యానిపులేట్ చేయొచ్చు, దీని గురించి మాట్లాడదాం. ఆ తర్వాత మాడ్యూల్ 8లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, అంటే ఏదైనా అనుకోని అంతరాయాలు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్లో అయినప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి దాని గురించి. తర్వాత టెంప్లెట్స్, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని ఒకే క్లాస్లో ఎలా వాడాలి దీని గురించి ఇంట్రడక్షన్ అర్థం కావాలన్నా కొద్దిగా ప్రీవియస్ మాడ్యూల్స్ నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఆల్సో కొన్ని ప్రాజెక్ట్ ఐడియాస్ ఇస్తాం, మీరే ట్రై చేయండి. అండ్ ఆల్సో విల్ డిస్కస్ అబౌట్ దట్ కోడ్ ఇన్ లేటర్ వీడియోస్. సో ఆల్ దీస్ టాపిక్స్ ఏవైతే ప్రోగ్రామింగ్లో ఫండమెంటల్స్ అని అంటారు అందరూ, సో ఆ ప్రోగ్రామింగ్లో ఫండమెంటల్స్ మొత్తం ఫ్రమ్ జీరో టు బిగినర్ టు అడ్వాన్స్డ్ మేము ముందరికి తీసుకొచ్చాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ గూగుల్ అండ్ మా పర్సనల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ని బేస్ చేసుకొని మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తోనే ఎలా చెప్పాలి అన్నది బాగా చాలా చాలా మంచిగా డిస్కస్ చేసి క్యూరేట్ చేసి ఈ కోర్స్ని జనరేట్ చేయడం జరిగింది. సో హోప్ యూ లైక్ దిస్ వీడియోస్ అండ్ ఈ కోర్స్ మొత్తం మంచిగా యూ విల్ రిసీవ్ అని చెప్పి నేను అనుకుంటున్నా, మేము అనుకుంటున్నాం మా టీం మొత్తం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ జర్నీ. హ్యాపీ కోడింగ్, కీప్ స్మైలింగ్ ఆల్వేస్. బాయ్.